అనుమతులు వచ్చాక ప్రధాన పార్టీల అగ్రనేతలు పర్యటనలకు ప్లాన్ చేసుకుంటున్నారు. జనంలోకి వెళ్లే ముందే నేతలను దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని అగ్రనేతలతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. జిల్లాల పర్యటనల షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో సిట్ విచారణ ముగియడంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ టోటల్ గా మున్సిపల్స్ పై ఫోకస్ చేయనుంది. అగ్రనేతలు కేటీఆర్, హరీష్, మాజీ మంత్రులు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపికపై వ్యూహరచన చేస్తున్నారు. కేంద్ర మంత్రులు ఇటు కిషన్ రెడ్డి, అలాగే బండి సంజయ్, బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు అభ్యర్థుల వడపోతపై దృష్టి సారించారు. మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ నగరాలు, ఇటు పట్టణాల్లో పతంగి ఎగరేస్తామంటున్నారు. ఇండిపెండెంట్లు సైతం లోకల్ సీట్లలో గెలిచి మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ అవుతామని కలలు కంటున్నారు. స్క్రూటీనీ, సింబల్ అలాట్మెంట్ తర్వాత పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు ప్రచారంలో దిగనున్నారు. మెజార్టీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గెలిచి సత్తా చాటాలని భావిస్తున్న పార్టీలు పబ్లిక్ పల్స్ ని తమ వైపు మలుచుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అయితే అన్ని పార్టీలు కూడా రెడీ అవుతున్నాయి. సో మున్సిపల్స్ నామినేషన్లు అయితే ఇటు గట్ట ముగిసింది. మరి ఉపసంహరణకు ముందైతే ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న రెబల్స్ బెడద పట్టుకుంది. మరి వారిని అయితే బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఓవర్ టు యూ. శాలిని, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇక నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక బీ ఫామ్లు పంపకాలే మిగిలిన్నాయి. ఇట్లాంటి నేపథ్యంలోనే తెలంగాణలో జరగబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ బెడద అన్ని పార్టీలకు, మరి ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి మాత్రం రెబల్స్ బెడద పట్టుకుందని చెప్పాలి. ఇప్పటికే ప్రభుత్వంలో అనిశ్చితి, మంత్రివర్గంలో అనిశ్చితి, ఒకరి మధ్య ఒకరికి సమన్వయం లేకపోవడం, ఏ జిల్లాకు మంత్రి ఆ జిల్లా ముఖ్యమంత్రి లాంటి వ్యవహార శైలి ఇస్తూ ఉండడం, సో ముఖ్యమంత్రి వర్సెస్ మంత్రులు, మంత్రులు వర్సెస్ మంత్రులు, ఇట్లాంటి సినారియో తెలంగాణ పాలిటిక్స్లో నడుస్తున్నాయి. దీంట్లో భాగంగా గత 10-12 రోజులుగా ముఖ్యమంత్రి తెలంగాణలో లేరు. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. సో దావోస్ పర్యటన ముగించుకొని ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో క్రాష్ కోర్స్ ఫినిష్ అయిన తర్వాత ఈరోజు ఉదయం 3 గంటలకు ముఖ్యమంత్రి హైదరాబాద్ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కాబోతున్నారు. ఎన్నికలకు సంబంధించి, ఏర్పాట్లకు సంబంధించి కానీ జనంలోకి వెళ్లే ముందు ఎట్లా దారిలోకి తెచ్చుకోవాలి, ఎట్లా వ్యవహారం అటువంటి విషయంలో కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి చర్చలు చేస్తున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకోవైపు తొందరలోనే ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ కూడా ముఖ్యమంత్రిది ఖరారైపోయింది. ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి ప్రచారం చేయబోతున్నారు. ఫిబ్రవరి 4వ తారీఖున నల్గొండ జిల్లా మిర్యాలగూడ, ఆ తర్వాత 5వ తారీఖు కరీంనగర్ జిల్లా చొప్పదండి, ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా రూరల్, తర్వాత రంగారెడ్డి జిల్లా, ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా, ఆ తర్వాత మెదక్ జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించి ఆ బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బహిరంగ సభలతోటి, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నిన్నటి వరకు కూడా సిటీ విచారణతో బీఆర్ఎస్ పార్టీ కొంత అటు కాన్సన్ట్రేట్ చేసినా కానీ, విచారణ నేపథ్యంలో కొంత సమయం డీలే అయినా కానీ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చెప్తోంది. అండ్ వాళ్ళు కూడా ఇక బహిరంగ సభలకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటో చూపించాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా మున్సిపల్ ఎన్నికల దిశగా అడుగులు వేస్తోంది. ఎవరికి వారు వాళ్ళ ప్రయత్నాల్లో ఉన్నారు. బట్ అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక చాలా క్రియాశీలకం అని చెప్పాలి. ఇప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిచింది, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 70% స్థానాలను గెలుచుకుంది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఇవి పార్టీ గుర్తులపై జరిగేటువంటి ఎన్నికలు కానీ, కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇంతవరకు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తుంది. రెబల్స్ బెడదని ఎట్లా తప్పించుకోబోతున్నారు, ఎట్లా వాళ్ళని మచ్చిగేసుకోబోతున్నారు, ఇవన్నీ అంశాలు కూడా ప్రధానంగా చర్చలోకి వస్తున్నాయి. రైట్, కరెస్పాండెంట్ సునీల్ కూడా అందుబాటులో ఉన్నారు. సునీల్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఒకవైపు ప్రతిపక్షం ఇప్పటికే కొంత సింపతి గెయిన్ చేసుకుంది కేసీఆర్ విచారణతో కానీ, లేదంటే హరీష్ రావు కేటీఆర్ల విచారణతో కానీ. ఒక పొలిటికల్ యుద్ధం నడుస్తోంది బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ. మరోవైపు ఇంతకాలం సీఎం లేరు, బట్ సీఎం లేకపోయినా కానీ ప్రభుత్వం ఈ విచారణలతోటి ఒక ఎంగేజ్ మాత్రం జరిగిందని చెప్పాలి రాష్ట్రంలో. సరే, పరిపాలన ఎట్లా ఉంది,
మున్సిపల్ ఎలక్షన్ ఎట్లా చూడొచ్చు, అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఎట్లాంటి వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది సునీల్? సునీల్ వచ్చారా? యా సునీల్ వినిపిస్తుందా? శ్రీకాంత్ సునీల్ వినిపిస్తుందా? శ్రీకాంత్ యా సునీల్ ఎట్లా ఉంటుంది అంటే ఎట్లాంటి పరిస్థితి చూడొచ్చు? ఇంతకాలం ముఖ్యమంత్రి లేరు, బట్ ప్రభుత్వంలో మాత్రం ఒక హడావుడి నడిచింది. విచారణల పేరుతోటి, సిట్ విచారణల పేరుతోటి ఆఖరికి కేసీఆర్ ను విచారించారు. తెల్లారి ముఖ్యమంత్రి దిగారు. ఇప్పుడు మీటింగ్లు కండక్ట్ చేసుకుంటున్నారు, బహిరంగ సభలు పోతున్నారు. ఇంకోవైపు అన్ని జిల్లాల్లో కొంత రెబల్స్ బెడద కూడా కనిపిస్తోంది. ప్రతిపక్షం వ్యూహాలు ఎట్లా ఉండొచ్చు, అధికార పక్షం ఎట్లా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది? ఎట్లా చూడొచ్చు ఈ మున్సిపల్ ఎలక్షన్ ఎపిసోడ్ ని? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఇప్పటికే ఎన్నికల తేదీలను కూడా ఎన్నికల సంఘం ఖరారు చేయడం జరిగింది. మొత్తం మీద ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కంప్లీట్ కావడం జరిగింది. నామినేషన్ల ఉపసంహరణ అంటే విత్డ్రా ప్రాసెస్ అనేది రేపటితో ముగియనుంది నేపథ్యంలో ఇప్పటి వరకు మొత్తం దాదాపు 29,000 నామినేషన్లు దాఖలు కావడం జరిగింది అన్ని పార్టీల అభ్యర్థులు. అందులో అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు దాదాపు 10,000 మంది నామినేషన్లు వేశారు. అంటే ఒక్క మున్సిపాలిటీకి దాదాపు 5 నుంచి 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే రెబల్స్ బెడద ఇక్కడ ఎక్కువగా ఉంది నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి తెల్లవారుజామున అంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్కి చేరుకున్నారు. వెంటనే జూమ్ మీటింగ్ కండక్ట్ చేశారు. కొద్దిసేపు క్రితమే అటు రేవంత్ రెడ్డి అధ్యక్షతన, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, మంత్రులు, డీసీసీ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కమిటీ నేతలందరూ కూడా ఇందులో జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రెబల్స్ బెడద ఏ విధంగా అంటే ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలనే విషయంపైన ఈ జూమ్ మీటింగ్ కండక్ట్ చేశారు. ఎందుకంటే మనం గతంలో చూసాం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా మంది అభ్యర్థులు రెబల్స్ అభ్యర్థులు కూడా వేసి అది గెలిచినటువంటి ఖాతాను కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాబట్టి అలాంటి బెడద రాకుండా, అలాంటి ఆరోపణలు రాకుండా ఈసారి పకడ్బందీగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే 90% సీట్లు గెలిచే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మంత్రులకు, డీసీసీ నేతలకు, అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా సమన్వయంతో అందరూ కూడా పనిచేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు గతంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ తరహాలో గెలిచావో అదే తరహాలో ఈసారి కూడా మున్సిపల్ ఎన్నికలు ఈసారి, ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే పార్టీ గుర్తు ఉండదు, అది ఇండిపెండెంట్ గుర్తు ఉంటుంది. కానీ ఇది మున్సిపల్ ఎన్నికలు అంటే ఖచ్చితంగా పార్టీ గుర్తు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బీఫామ్ పార్టీ బీఫామ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇచ్చేటువంటి క్యాండిడేట్ ఎవరైతే గెలుస్తారో వారికి మాత్రమే బీఫామ్లు ఇవ్వాలి. వారు గెలిచే వరకు అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఇప్పటికే జిల్లా స్థాయిలో పార్లమెంటు పరిధిలో మంత్రులను కూడా ఇన్ఛార్జీలుగా వ్యవహరించారు. అందులో ఇప్పటికే మంత్రులందరూ కూడా తమ ఇన్ఛార్జ్లో ఉన్నటువంటి ప్లేసెస్లో సభలు, సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు అదే తరహాలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా అదే తరహాలో గెలిచే దిశగా వ్యూహరచన చేస్తుంది. దీంతో పాటు బీజేపీ సైతము అదే రీతిలో వ్యూహరచన చేస్తుంది. కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది నేతలు సైతము ఇన్ఛార్జిగా నియమించే బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఈసారి ఎంఐఎం పార్టీ కూడా, మజ్లిస్ పార్టీ కూడా తగ్గేదే లేదన్నట్టు కూడా వారు సైతము మైనార్టీ ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా ఎంఐఎం ఉన్నటువంటి ఇద్దరు బ్రదర్స్ ఎవరైతే అక్బరుద్దీన్ కావచ్చు, మరోవైపు ఎంఐఎం ఓవైసీ కావచ్చు, ఇద్దరు కూడా గెలిపే లక్ష్యంగా వారు కూడా వ్యూహరచనలు చేస్తున్నారు. సునీల్, గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీలోనే డబుల్ నామినేషన్లు వేశారు. సో అంటే అందులో కొన్ని వర్గాలు కూడా కనిపించాయి. హుజురాబాద్ లాంటి నియోజకవర్గం విషయంలో అక్కడ ఉడతల ప్రవీణ్కి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది, పాత కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది, లేదు అంతకుముందు గతంలో హుజురాబాద్ నుంచి పోటీ చేసి బల్మూరి వెంకట ఉన్నటువంటి అభిమానులు, అనుచరగణం కొంతమంది, ఇట్లా ఏ జిల్లాకు ఆ జిల్లాకు, ఈవెన్ జీవన్ రెడ్డి పరిస్థితి అక్కడ చూసుకున్నా కానీ, లేదంటే కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వేరు, అందులోనే రెబల్ అభ్యర్థులు కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల విషయంలో రెబల్స్ ఎక్కువగా పోటీలో పడుతున్నారు. సో రెబల్స్ కనుక పోటీ పడితే అదే సొంత పార్టీలో ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఎట్లా చూడొచ్చు, వాళ్ళ విషయంలో ఏమైనా మచ్చి చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే ఇక్కడ ఏమైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటాయా?
ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్టు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అదే ఇబ్బంది కాంగ్రెస్ పార్టీకి, అధికార పార్టీకి తలెత్తిందని చెప్పవచ్చు. దీంతో పాటు ఈసారి అలాంటి వివాదాలకు పరిష్కారం ఫుల్ స్టాప్ చెప్పే దిశగానే ఈరోజు జూమ్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా రెబల్స్ బెడద లేకుండా చూడాలి, రెబల్స్ని పోటీలో ఉండకుండా చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు కాంగ్రెస్ పార్టీ నుంచే 10,000 పైగా నామినేషన్లు దాఖలు కావడం జరిగిందంటే అందులో చాలా వరకు అంటే 1:3 అంటే ఒక మున్సిపాలిటీ దాదాపు 3 నుంచి 5 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో భాగంగానే వారందరినీ కూడా రెబల్స్ని కూడా పూర్తిగా బుజ్జగించే ప్రయత్నం చేయాలి. అక్కడ ఉన్నటువంటి డీసీసీ నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రులు కావచ్చు, మరోవైపు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వీరందరూ కూడా రెబల్స్ బెడద లేకుండా చేయాలంటూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి జూమ్ మీటింగ్లో చెప్పారు. ఎలాగైనా ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో 90% సీట్లు గెలిపే లక్ష్యంగా పనిచేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులందరూ కూడా దిశానిర్దేశం చేసింది. ప్రధాన పార్టీగా ఉంది, అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ కూడా ఓవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రము అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా తప్పిదాలు, నైనికోల్ బొగ్గు కుంభకోణము, అదేవిధంగా ఈ కమిషన్లకు సంబంధించిన అంశాలు వీటన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే రీతిలో మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది. ఇందులో భాగంగానే మనం చూడొచ్చు, గత వారం రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ సిట్టు విచారణ ఎదుర్కొన్నారు. కేసీఆర్ సిట్టు విచారణ ఎదుర్కొన్నటువంటి క్రమంలో కూడా అంతకంటే ముందు మేము మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేటీఆర్ అనౌన్స్ చేశారు. సో మేము బీఫామ్లు పంచుకునేటువంటి ఆ పనిలో ఉన్నాం, ఇప్పుడు విచారణకు హాజరు కాలేనంటే ఇంకొక డేట్ పెట్టారు, దట్టు ది నెక్స్ట్ డే పెట్టారు. సో దీంట్లో బీఆర్ఎస్ పార్టీ కొంత ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొందా? పాయింట్ నెంబర్ 1 అయితే కనుక విచారణ తర్వాత నిన్న కేసీఆర్ ఎమ్మెల్యేలతోటి, మాజీ ఎమ్మెల్యేలతోటి సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో కొంత వ్యూహరచన కూడా చేసినట్టుగా తెలుస్తోంది. సో ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు, ఆత్మస్థైర్యం ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ ఇందాక నేను మాట్లాడినట్టు ముఖ్యమంత్రి బహిరంగ సభలు ఉన్నాయి, ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా అదే దూకుడుగా బహిరంగ సభలతో ముందుకెళ్తుందా? ఎట్లా చూడొచ్చు, ఒక ఉద్యమ భావజాలం లాంటి మాటల తూటాలు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లోనే మనకు కనిపించబోతున్నాయా? కేసీఆర్ బయటకు వస్తే అదే జరగబోతుందా? ఎట్లా ఉండబోతున్నాయి ఈ రెండు పార్టీల మధ్య? ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్టు మొదట మీరు చెప్పినటువంటి ప్రధాన అంశం ఏంటంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఈ యొక్క విచారణ అనేది కొంత ఆటంకం అయితే కలిగించింది. ఎందుకంటే ఇప్పటికే తొలి దశ విడతల వారీగా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన చేశారు, కొన్ని జిల్లాల్లో పర్యటించారు, వారికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు వేశారు, వారందరూ కూడా ప్రచారంలో మునిగిపోయారు. కానీ ఇంకా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రచారంలో కొంత ఆలస్యం, వెనకబడి ఉందని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వీరు విచారణ పేరుతో మొదట హరీష్ రావుకు 160 CRPC నోటీసులు ఇచ్చారు, ఆ తర్వాత వెంటనే మళ్ళీ కేటీఆర్కి 160 CRPC నోటీసులు ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళీ సంతోష్ రావుకి ఇచ్చారు, ఆ తర్వాత బీఆర్ఎస్ అధినేత గులాబీ అధినేతగా ఉన్నారు, 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధకుడుగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం, ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధపు చర్యలో భాగంగానే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తుందనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్న ప్రధాన వర్షన్. నిన్న విచారణ 8 గంటలు కంప్లీట్ అయింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు అందరూ కూడా కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. అయితే ఎక్కడ కూడా మనస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు, ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో మనం విజయం సాధిస్తామంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ ఎంపీలకు కూడా దిశానిర్దేశం చేశారు. ఎవరు కూడా వెనకడుగు వేయడానికి వీలేదు, ఖచ్చితంగా అందరూ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలంటూ కూడా నిన్న కొంత మనోధైర్యాన్ని అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారందరూ కూడా ఇవ్వడం జరిగింది. నిన్న మనం చూసాం, నిన్న అక్కడే ఉన్నాం కాబట్టి బీజేపీ లైన్ ఎట్లా చూడొచ్చు సునీల్? ఎందుకంటే బీజేపీ గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆఫ్ కోర్స్ హైదరాబాద్ మొత్తం కూడా ఆల్మోస్ట్ 50 స్థానాల వరకు కార్పొరేషన్లు గెలుచుకుంది. సో ఒక భారీ స్పీడ్తో పోయినటువంటి బీజేపీ ఈ మధ్యకాలంలో 8 మంది ఎంపీలు గెలిచినా కానీ, ఎమ్మెల్యేలు గెలిచినా కానీ చాలా వరకు కొంత వెనకబడే ఉంది. అండ్ మోరోవర్ ఈ మధ్య గ్రామ పంచాయతీల విషయం చూసుకుంటే ఎక్కడైతే ఎమ్మెల్యేల గెలుపులు జరిగినాయో ఆ ప్రాంతంలో కొంత బీజేపీ గ్రామ పంచాయతీలు గెలుచుకుంది. కమింగ్ టు మున్సిపల్ ఎలక్షన్స్ విషయానికి వస్తే ఎప్పుడైనా కానీ అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ కొంత బలంగా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల కంటే కూడా. సో ఇప్పుడు జరగబోయేటువంటి 7 కార్పొరేషన్లలో ఏమైనా బీజేపీ కొంత చలనం ఉండేటువంటి అవకాశం ఉంటుందా? కొంత ఏమైనా ప్రదర్శించేటువంటి అవకాశం ఉంటుందా ఎన్నికల్లో? ఎట్లా చూడొచ్చు? ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్టు
ప్రధాన పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి మధ్య గతంలో మనం చూసాం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరికి పోటాపోటీ ఇచ్చారు. కానీ బీజేపీ పార్టీ గ్రామీణ స్థాయిలో ఎక్కడ కూడా లేదు. కానీ అర్బన్ ప్రాంతాలకు వచ్చేసరికి బీజేపీ పార్టీ కొంత బలం అయితే చేకూరుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం గతంలో చూసాం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు అన్నట్టు 50 పైగా సీట్లు గెలుపొంది. అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు బండి సంజయ్ ఆ ఊపు వేరే ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి దాదాపు తెలంగాణ రాష్ట్రానికి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒకరు బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి ఉంటే మరోవైపు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పుడు కూడా కొంత సమన్వయ లోపం, వీరి మధ్య ఉన్నటువంటి కొంత సమన్వయ లోపం, కొంత గ్యాప్ వల్ల విభేదాలు వచ్చినటువంటి మాట వాస్తవం అంటూ కూడా కొంతమంది బీజేపీ శ్రేణులే బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులకు కోఆపరేషన్ చేయకపోవడం, కొంతమంది వెనుకడుగు వేయడం, అదేవిధంగా కొంత సమన్వయ లోపం కావడంతో కొంత గ్యాప్ అయితే వచ్చింది. కానీ ఆ గ్యాప్ ఈసారి ఉండడానికి మనకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. కొంతమంది ప్రచారాలకు రాలేదు, వచ్చినా కలిసి ఎవరు ప్రచారం చేయలేదు. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా ప్రచారం చేశారు. ఆయన నేను ఎక్కడన్నా ప్రచారం చేసినట్టే గ్రౌండ్లో ఉంటేనే కాదని చెప్పడం జరిగింది. ఒక పొంతన లేదని స్పష్టంగా కనిపించింది. గతంలో పార్లమెంట్ సమావేశాల టైంలో కూడా 7 ఎంపీలంతా కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి నివాసంలో కలుసుకోవడం, కొత్త పాత లాంటి సిద్ధాంతాలు, డీకే అరుణ లాంటి వాళ్ళు మాట్లాడడం, ఇవన్నీ కూడా బీజేపీలో కలయిక సరిగ్గా లేదు, ఎవరికి వారు యమునా తీర అన్నది స్పష్టంగా కనిపించింది. మోరోవర్ మొన్న పార్లమెంట్ సమావేశాల సమయంలో కూడా ప్రధానమంత్రి మోడీ అందరికీ చీవాట్లు పెట్టారు. ఆ వైసీపీ బెటరు, ఒంటరిగా పోట్లాడుతోంది సోషల్ మీడియాలో. ఇంతమంది గెలిచి కూడా తెలంగాణలో బీజేపీ ఏం చేస్తోంది, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండట్లేదు, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు అని చెప్పేసి మోడీ క్లాస్ పీకారు. ఇది ఆ లీక్ ఎవరు బయటకు ఇచ్చారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి అన్నారు. అంటే క్లాస్ పీకిన మాట వాస్తవమే అన్నది ఇక్కడ స్పష్టంగా అర్థమైంది. దీని తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ రాబోతున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పూర్తిగా విఫలమైపోయింది. సో ఆ దెబ్బతోటి ఏమైనా కొంత ఆత్మపరిశీలన దిశగా బీజేపీ అడుగులు వేస్తోందా, లేదంటే ఇక్కడ కూడా ప్రేక్షక పాత్ర ఉంటుందా? ఖచ్చితంగా మీరు అన్నట్టు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత కావచ్చు, మరోవైపు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బీజేపీ పూర్తిగా డౌన్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో అటు దేశ ప్రధాని, ఒక దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ సైతము అటు బీజేపీ తీరుపై, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాడర్ తీరుపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది, చివాట్లు కూడా పెట్టింది. ఆ లీక్ కూడా బయటకు రావడం జరిగింది, మనంతా చూసాం. కాబట్టి ఇప్పటికైనా బీజేపీలో ఉన్నటువంటి నేతలు సమన్వయంతో పనిచేయాలి, గ్యాప్ను మొత్తం కూడా ఫుల్ఫిల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం తెలుసు. కానీ ఈ సమయంలో, ఇంత తక్కువ సమయంలో బీజేపీ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేస్తుందా, నాయకులు ఉన్నటువంటి లోపాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే కేంద్రం నుంచి కొంతమంది ఇన్ఛార్జీలుగా ఇక్కడ మున్సిపల్ ఎన్నికలకు వస్తున్నట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే జూమ్ మీటింగ్ కూడా ఈ రోజు కండక్ట్ చేశారు. రామచంద్రరావు అధ్యక్షుడుగా ఉన్నటువంటి రామచంద్రరావుకు కొంతమంది నేతలు కూడా కొంత గ్యాప్ ఉంది. కాబట్టి ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? ఎందుకంటే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒకరు బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు, మరోవైపు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు. అయినప్పటికీ కూడా బీజేపీ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో బలహీనపడుతుంది, ఎందుకు బలోపేతం కావట్లేదంటూ కూడా కొంత విమర్శలు వస్తుంది. ఈసారి మనం చూడొచ్చు, ఎంఐఎం పార్టీ కూడా ఈసారి రంగంలో దిగింది. కాబట్టి ఆ మజ్లిస్ మైనారిటీ ప్రాంతాలను ఈసారి టార్గెట్ చేసుకుని ఎలాగైనా గెలిపే దిశగా అటు ఎంఐఎం పార్టీ కూడా చూస్తుంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు అన్ని పార్టీలు కూడా గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ నాయకులతో కలిశారు. సో ఇప్పటికే జూమ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు మంత్రులతోటి, పీసీసీ నాయకులతోటి. సో దాంట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఇంకా పీఏసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ మీటింగ్లో ఉన్నారు. సో ఇందులో మున్సిపల్ ఎన్నికలు కానీ ప్రచారాలకు సంబంధించినటువంటి వ్యూహాల గురించి కానీ మాట్లాడబోతున్నారు. రైట్, ఒక్కసారి